ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకుడు జోగి రమేష్ కుటుంబంలో పెళ్లి వివాదం ఇప్పుడు మరింత ముదురుతోంది. జోగి రమేష్ కుటుంబం, ఆయన కొడుకులు, ఖచ్చితంగా ఆయన కోడలు కూడా మేఘన కుటుంబ సభ్యుల మధ్య అయితే జరిగినటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారిపోయాయి. ఈ వీడియోలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. మరి తన భార్య మేఘనకు జరిగినటువంటి అన్యాయం తనకు అర్థమవుతుందని, కానీ ఆమెకు తగిలినటువంటి నొప్పి తమకు తగలదంటూ కూడా రాజు అయితే స్పష్టం చేయడం జరిగింది. పెళ్లికి ముందే తన వ్యక్తిగత సమస్య గురించి మేఘనకు చెప్పాల్సి ఉండేదని, ఆ విషయం దాచిపెట్టి పెళ్లి చేయడం తప్పేనన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రాజు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇంట్లో పరిస్థితులు, కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి కారణంగానే పెళ్లికి ఒప్పుకున్నానని చెప్పేసి రాజు ఒప్పుకున్నాడు. అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా. నేను మంచిగా ఉన్నామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్గా ఫిజికల్గా అన్ని బాగుంటాయేమో అనుకున్నాను. ఫిజికల్గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాం కదా, నువ్వు ఇదే కదా కొట్టుకుంది. ఫిజికల్గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఇంకా ఇంకేం పెళ్లి తర్వాత ఫిజికల్గా సెట్ అవుతానని అనుకున్నానని, కానీ అలా జరగలేదని, తన వల్ల కాలేదని రాజీవ్ అయితే అంగీకరించడం జరిగింది. ఇదే సమయంలో గతంలో తనను వేధిస్తున్నారంటూ కూడా రాజీవ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పంచాయతీ వీడియోలో తన కుటుంబం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన రాజీవ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎంతవరకు దాన్ని చిన్న గీత పడ్డా వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు నేను వచ్చింది ఎందుకు, అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను, అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజులలో పంపించారు. నేను వచ్చింది దాని గురించి కాదు. దేని గురించి వచ్చిన అంటే ఎంత మంది ముందైతే పెళ్లి చేసిరో అంత మంది ముందుగే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం. మరోవైపు తనకు జరిగిన అన్యాయం పైన మేఘన కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏడాది కాలంగా తాను కష్టపడుతున్నానని, జిమ్కు వెళ్లడం, తినడం, తన పని తానే చేసుకోవడం అంటూ కూడా మేఘన అయితే ఆరోపిస్తా ఉంది. అలాంటి తన జీవితంలోకి తనను ఎందుకు తీసుకువచ్చారని కూడా మేఘన ప్రశ్నించింది. 2 రాష్ట్రాల్లో అందరికీ తెలిసేలాగా మరి ఘనంగా పెళ్లి చేశారని, కానీ పెళ్లైనటువంటి 20 రోజులకే తనను పుట్టింటికి పంపించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నీవే జరిగిందంటే మేఘనా, కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. నీ దెబ్బ ఇందులో తన తప్పేమీ లేదని, తన కుటుంబం చేసినటువంటి తప్పు కారణంగానే తనను వద్దంటుకుంటున్నామని జోగి కుటుంబం అందరి ముందు కూడా క్షమాపణ చెప్పే వరకు కూడా తాను అక్కడి నుంచి వెళ్లేది లేదని చెప్పేసి ఆయన మేఘన అయితే స్పష్టం చేసింది. మరి తనకు సంబంధించినటువంటి విషయాలను ముందుగానే చెప్పకుండా పెళ్లి చేయడం వల్ల అయితే తన జీవితం నష్టపోయిందని కూడా మేఘన ఆరోపిస్తూ ఉన్నారు. తన జీవితాన్ని నాశనం చేసినందుకు అందరి ముందు జోగిని కుటుంబ సభ్యులందరూ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేసింది. పబ్లిసిటీ అందరు చూపించడం కోసం, పెళ్లి చేసి చూపించడం కోసం వాళ్ళకి తెలుసు, ఫిజికల్ కనిపించని వాడికి తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి వదిలిపెడతామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి లేదు వీళ్ళు సంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ నేను సౌకర్యమే ఇక్కడ ఇబ్రాహిం పట్టిన నేను ఏందో చూద్దామా. ఆయన అంటారు చిన్ని లేకంట సాధారట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా ఇక్కడ ఉంటుంది పుణ్యానికి పైకి వచ్చినట్టు. ఎంతమంది నువ్వు
నోటికి ఎంత వస్తే అంత డబ్బుల కోసం వచ్చిదా మీరు? డబ్బుల కోసం డ్రామాలా? నేను తెలుసుకున్నాక నేను ఇక్కడికి పోతాను రాని. అన్న అందరం డబ్బుల కోసం అంట. ఎన్ని అన్నా భరించిన ఏం చేసినా లాస్ట్ కి ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తుందా అని చెప్తే కాలు ఇక్కడ పెట్టి ఒకవైపు కోడలు మేఘన సంచలన ఆరోపణలు, మరోవైపు కుమారుడు రాజీవ్ చేసినట్లుగా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు, ఇంకోవైపు ఇరు కుటుంబాల మధ్య జరిగినటువంటి పంచాయతీ వీడియోలు వైరల్ కావడంతో జోగి కుటుంబంలో ఇక వివాహ వివాదం అయితే ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయింది. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని తీసుకోవచ్చు. అదే కదా సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి పిల్లల్ని ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసం అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం అని మాట్లాడుతున్నాడు. డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనుషులు పెట్టినట్టు పెడితే ఎంతమంది రోజులు ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరు ఉండేటట్టే చేసిండు పెళ్లి. ఏంది మన తిండికి లేక పంపిస్తుంది నా తిండికి లేక ఇంటికి వచ్చింది నా బిడ్డ ఏమన్నా వీళ్ళ దాంట్లో అలవాటు అనుకుంటే ఇట్లా. చెప్పండి. శాంతంగా ఉంటే దాన్ని పరిష్కారం దొరుకుతుంది. నేను ప్రతిసారి ఇదే బిహేవియర్ సర్దుకుంది, నేను ప్రతిసారి ఇదే బిహేవియర్. ఆడపిల్లనే మొత్తం ఇచ్చినవే. మొత్తం కలిపి నా జీవితాన్ని నీకు ఒప్పి చెప్తున్నాను. సో మేమున్న పరిస్థితులు నీకు చెప్పాను ఇందాక. నేనేమి పెళ్లి చేసుకుని వదిలే. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, జోగి కుటుంబ సభ్యుల్లో ఇక వివాహ వివాదం అయితే మరి ఇప్పుడు రచ్చకెక్కినట్టు తెలుస్తా ఉంది. అందుకు సంబంధించినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది ప్రభాకర్? ఎస్ రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకుడు జోగి రమేష్ కుటుంబంలో పెళ్లి వివాదం రాచుకుంటుందని చెప్పాలి. ఇప్పుడు మరింత ముదురుతుంది ఆ వివాదానికి సంబంధించిన దాని కూడా తెలుస్తూ ఉంది. జోగి రమేష్ కుటుంబం, ఆయన కోడలు మేఘన కుటుంబం మధ్య జరిగినటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి వీడియోలు వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాలి రాధాకృష్ణ. తన భార్య మేఘనకు జరిగినటువంటి అన్యాయం తనకు అర్థమవుతుందని, కానీ ఆమెకు తగిలిన నొప్పి తమకు తగలదంటూ కూడా రాజు స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే పెళ్లికి ముందే తన వ్యక్తిగత సమస్య గురించి మేఘనకు చెప్పాల్సి ఉండేదని, ఆ విషయం దాచిపెట్టి పెళ్లి చేయడం తప్పేనని అభిప్రాయాన్ని రాజు వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఇంట్లో పరిస్థితులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే పెళ్లికి ఒప్పుకున్నానంటూ కూడా రాజు ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. మరి పెళ్లి తర్వాత ఫిజికల్గా సెట్ అవుతానని అనుకున్నానని, కానీ అలా జరగలేదని, తన వల్ల కాలేదంటూ కూడా రాజు అంగీకరించాడు. ఇదే సమయంలో గతంలో తనకు వేధిస్తున్నారంటూ కూడా రాజు భార్య పోలీసులకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పంచాయతీ వీడియోల్లో కూడా తన కుటుంబం తీసుకున్న నిర్ణయాలపై రాజు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయని చెప్పాలి. మరోవైపు తనకు జరిగినటువంటి అన్యాయం పైన కూడా మేఘన కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏడాది కాలంగా తాను కష్టపడుతున్నానని, జిమ్కు వెళ్ళడం, తినడం, తన పని తాను చేసుకోవడం అంటూ మేఘన ఆరోపిస్తుంది. సో అలాంటి తన జీవితంలోకి తనను ఎందుకు తీసుకొచ్చారంటూ కూడా మేఘన ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. 2 రాష్ట్రాల్లో అందరికీ తెలిసేలా ఘనంగా పెళ్లి చేశారని, కానీ పెళ్ళైన 20 రోజులకే మరి తనను పుట్టింటికి పంపించేశారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇందులో తన తప్పేమీ లేదని, తమ కుటుంబం చేసిన తప్పు కారణంగానే తనను వద్దనుకుంటున్నానంటూ కూడా జోగి కుటుంబం అందరి ముందు చెప్పే వరకు కూడా తాను అక్కడి నుంచి వెళ్ళేది లేదంటూ కూడా మేఘన స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. తనకు సంబంధించినటువంటి విషయాలను ముందుగానే చెప్పకుండా పెళ్లి చేయడం వల్ల తన జీవితం నష్టపోయిందనేది మేఘన ఆరోపిస్తూ ఉన్నారు. తన జీవితాన్ని నాశనం చేసినందుకు అందరి ముందు జోగి కుటుంబం తనకి క్షమాపణ చెప్పాలంటూ కూడా మరి మేఘన డిమాండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. ఒకవైపు కోడలు మేఘన సంచలన ఆరోపణలు, మరోవైపు కుమారుడు రాజీవ్ చేసినట్లు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు, ఇంకోవైపు ఇరు కుటుంబాల మధ్య జరిగినటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి వీడియో వైరల్ కావడంతో కూడా మరి జోగి కుటుంబ వివాహ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి రాధాకృష్ణ. సో ఇప్పుడు ఒకవైపు కోడలు మేఘన చేసినటువంటి సంచలన ఆరోపణలు, మరోవైపు కుమారుడు రాజీవ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇంకోవైపు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు. అసలు ఏం జరుగుతుంది? వీటికి సంబంధించి అసలు ఇక్కడ ఏం తేలాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ? అంటే పెళ్ళికి ముందే రాజుకు సంబంధించి పెళ్ళికి ఇష్టం లేదన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో అప్పుడే కరాఖండిగా చెప్పాల్సిన అవసరం ఉండే. తనకు కొన్ని హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నట్టు కూడా గతంలో మరి పెళ్ళికి ముందు మేఘన దగ్గర దాచిపెట్టారంటూ కూడా
తను బహిరంగంగానే ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అవి పెళ్లికి ముందే చెప్పుంటే బాగుండేది అంటూ కూడా తను కుటుంబ సభ్యుల ముందు కూడా మరి ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇందులో మేఘన మెయిన్గా ఇందులో తను ఆరోపించే విషయాలు ఏంటంటే తను రెగ్యులర్గా జిమ్కి వెళ్తూ ఉన్నాడు, తన పని తను చేసుకుంటా ఉన్నాడు తప్ప నన్ను పట్టించుకోవట్లేదు అనే దాని మీద. దాంతోపాటు తన ఆరోగ్య సమస్య కూడా ఏదో ఒకటి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, అది బయటికి మాత్రం రావడం లేదు. కానీ సో ఆ విషయం ముందే తనకు చెప్పి ఉంటే ఇట్లాంటి కుటుంబ వివాదానికి దారి తీసేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనే దాన్ని కూడా జోగి రాజు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. తన భావనను కూడా బయటికి వ్యక్తపరిచినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి రాధాకృష్ణ. సో ఇక్కడ మేఘన నుంచి మాత్రం చాలా డిమాండ్ చేస్తూ ఉన్నది, తెలుగు రాష్ట్రాలకు తెలిసే విధంగా చాలా గొప్పగా పెళ్లి జరిగింది, మరి ప్రతి ఒక్కరూ విఐపీస్ రావడం జరిగింది, సో చాలా ఘనంగా చేశారు. మరి ఇప్పుడు నన్ను ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇంత జరుగుతూ ఉన్నది, అంత ఘనంగా ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది, నా జీవితాన్ని ఆగం చేసినట్టే కదా అనే దాని మీద కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి కూడా 2 రాష్ట్రాల్లో చర్చ నడుస్తూ ఉన్నది. అంటే ఇంత గొప్పింటికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించి కూడా ఇట్లాంటి వివాదం బయటికి రావడంతో చాలామంది కూడా ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది, ఏం జరగబోతుంది అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఏం జరుగుతుంది, కోడలు తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాన్ని కూడా కొంత ఆసక్తికరంగా మారుతుందని చెప్పాలి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. తనకు జరిగిన అన్యాయం పైన మేఘన కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే పెళ్లికి ముందు ఎలాంటి విషయాలు మరి మేఘనకు వీళ్ళు ఇక రాజు కుటుంబ సభ్యులు ఎందుకు అలాంటి అనారోగ్య సమస్యల గురించి ఎందుకు చెప్పలేదు అన్న కోణంలో కూడా ఆమె తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. ఇక ఇదే క్రమంలో రాజీవ్ కూడా ఇక మరి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన అనారోగ్యానికి సంబంధించి అయితే ఇక చెప్పకపోవడం తప్పే అన్న కోణంలో కూడా ఆయన కీలకంగా వ్యాఖ్యానించారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఓవైపు కోడలు ఆరోపణలు, ఇప్పుడు కొడుకు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను దుమారం రేపుతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మేఘన మాత్రం ఇక ఎవరైతే వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో మరి వీళ్ళందరూ కూడా రాజు కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఖచ్చితంగా ఆ జోగి కుటుంబీకులు అందరూ కూడా నాకు క్షమాపణలు చెప్పాలి అందరి ముందు అన్న కోణంలో ఆమె ఇక మాట్లాడుతూ ఉంది. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది అనేది మాత్రం ఇక ముందు వేచి చూడాల్సిందే. నేను వచ్చిన డబ్బు గురించి కాదు, దేని గురించి వచ్చిన అంటే ఎంత మంది ముందైతే పెళ్లి చేసిరో అంత మంది ముందుగే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో అది దానికి వచ్చి అప్పటి వరకు ఇక్కడే ఉంటదా దానికి రీజన్ నేను ఉండడానికి రీజన్ అది. గుడ్ మంచి